హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వచ్చి రంగోలీ కాంపిటీషన్ ఉండే. సో, రంగోలీ కాంపిటీషన్‌కి వెళ్తున్నాము. సో, ఆ వ్లాగ్ అనమాట ఈరోజు. సో, ఈ వీడియో చివరిదాకా చూడండి. అండ్ మేము రంగోలీ కాంపిటీషన్ వచ్చి మనకి యూసుఫ్‌గూడ స్టేడియంలో అనేది జరుగుతుంది. టైం వచ్చి 2:00 అనమాట మేము స్టార్ట్ అయినప్పుడు. అండ్ కాంపిటీషన్ అనేది 2:30 టు 4:30 వరకు అనమాట. సో 2 అవర్స్ టైం ఇచ్చారు. అండ్ ఇప్పుడు వచ్చి మేము కృష్ణకాంత్ పార్క్ అయితే రీచ్ అయ్యామండి. ఇది వచ్చి కృష్ణకాంత్ పార్క్. అండ్ ఇక్కడ నుంచి వచ్చి మనము 5 మినిట్స్లో స్టేడియంకి అనేది రీచ్ అవుతామండి. అండ్ ఈ ముగ్గుల పోటీలు వచ్చి భారత్ మాతా ఫౌండేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చి 7 డివిజన్స్ నుంచి వస్తున్నారు. ఈచ్ డివిజన్ 10 మెంబర్స్ అనమాట. సో టోటల్ 70 మెంబర్స్ అవుతున్నారు పార్టిసిపెంట్స్. సో స్టేడియంకి అయితే రీచ్ అయిపోయామండి. ఇది వచ్చి యూసుఫ్గూడ స్టేడియం. ఇందులోనే ఇప్పుడు మనము పార్టిసిపేట్ చేయబోయేది. ఈ ముగ్గుల పోటీలు అనేటివి సంక్రాంతి సందర్భంగా పెడుతున్నారనమాట. సో ఇక్కడే అండి మనము మనకి కాంపిటీషన్ అనేది ఇక్కడే ఉంది. అండ్ మా లగేజ్ చూస్తారా? చూడండి. ఆ బ్యాగ్ ఫుల్ వెయిట్ ఉందనమాట. మొత్తం కలర్సే. కలర్స్ ఇంకా ముగ్గు అన్నీ ముగ్గు వేయడానికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా మనకి 8x8 ఫీట్స్ ఉన్న బాక్స్ ఇచ్చిరనమాట ఒక్కొక్కరికి. నేను వచ్చి బోరబండ డివిజన్ కదా! సో, మా డివిజన్‌కొచ్చి 54, 55, 60 అక్కడ ఇచ్చారనమాట మాకు. మా 10 మెంబర్స్‌కి. సో, మా బాక్స్ వెతుక్కుంటూ వెళ్ళాము మేము. అండ్ ఇక్కడొచ్చి చాలామంది స్టార్ట్ కూడా చేసేసారు. సో, అక్కడ వాతావరణం అంటే ఈ పండగ వాతావరణం ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఈ ముగ్గుల పోటీలకి చీఫ్ గెస్ట్ వచ్చి కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారండి. సో, ఇక్కడ ముగ్గుల పోటీలు అయిపోయాక మనకిక్కడ చిన్న ప్రోగ్రామ్ కూడా ఉంటదనమాట ఈవినింగ్. సో, దానికోసం కూడా ఈ అరేంజ్‌మెంట్స్ అనేటివి చేశారు. సో, అవన్నీ చూపిస్తానిప్పుడు చూడండి. ముందుగా వచ్చిన వాళ్ళు కొంతమందైతే వాళ్ళకి వచ్చిన అలాట్ చేసిన బాక్స్ ఉంటుంది కదా! సో, అదైతే నీట్‌గా క్లీన్ చేసుకున్నారు. అంటే ఐ మీన్ లైక్ ఊడ్చేసుకున్నారు. సో, మేమైతే మాకది ఐడియా లేక మేమైతే క్లీన్ చేసుకోకుండా అలాగే వేసేసాము. మరీ అంత గలీజ్‌గా ఏం లేదు. కాకపోతే కొంచెం ఆకులనేటివి ఉండేవి. సో, రంగోలి వేయటం స్టార్ట్ చేశాక మేమది రియలైజ్ అయ్యాము. అది క్లీన్ చేసుకుంటే బాగుండేది కదా! అని. సో, ఈవినింగ్ ప్రోగ్రామ్‌కి ఇక్కడ స్టేజ్ అనేది అరేంజ్ చేశారు. చూడండి ఒకసారి స్టేజ్. అండ్ యాంకర్ వచ్చి తీన్మార్‌లో వస్తది. తీన్మార్ న్యూస్ ఉంటుంది కదా! సో, అందులో వస్తదనమాట. తన పేరు నాకు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. సో, అండ్ మా రంగోలీ కాంపిటీషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి ఒకసారి ఎలా వేస్తున్నామో. నాకు వచ్చి మా నందు హెల్ప్ చేసిందండి. సో, ఇద్దరం కలిసే వేసాము. డిజైన్ వచ్చి నేను వేశాను. అండ్ నేను డిజైన్ వేస్తూ వస్తే తను కలర్ ఫిల్ చేసుకుంటూ వచ్చింది. సో, తను లేకపోతే నేను అంత ఫాస్ట్‌గా వేసేదాన్ని కాదు. చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. ప్రసన్నక్క వాళ్ళు కూడా ఎలా వేస్తున్నారో చూపిస్తాను చూడండి. వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు మనది ఎంతవరకు వచ్చిందో చూద్దామా? చాలా సింపుల్గా అయిపోతుంది కిలో అయితే అంత ఉప్పు అది ఉప్పే సో, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి మనది. ఇంకా కొంచెమే ఉంది. సో, టైమొచ్చి ఇంకా మనకి ఓన్లీ 15-20 మినిట్సే బ్యాలెన్స్ అనమాట. సో, ఇంకా చాలా ఉంది అనిపిచ్చింది. టైమయితే సరిపోదు. కానీ ఫాస్ట్‌గా వేయడానికి ట్రై చేసాం నేను, నందు. అండ్ పక్కన రంగోలి వేసిన పార్టిసిపెంట్ ఉంటారు కదా! సో, తను కూడా వచ్చి హెల్ప్ చేయడానికొచ్చింది తనది అయిపోయిందని చెప్పి. సో, ఫినిష్ అయ్యాక ఎలా ఉంటుందో ఫైనల్ టచ్ చూస్తారా?
ఇక్కడ మన డిజైన్‌లో నేను యూజ్ చేసినవి ఏంటంటే, ఓన్లీ పువ్వులుంటాయి కదా! గులాబీ పువ్వులు అండ్ పత్తి అండ్ కలర్స్, ముగ్గు. ఇంకా అంతే, అంతకు మించి ఇంకేం యూజ్ చేయలేదు. అండ్ పత్తి వచ్చి కుండ పైన పెట్టడానికి అండ్ దీపం ఉంది కదా! దాని చుట్టూ ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశాను. అండ్ అమ్మాయి జడలో కూడా పువ్వులు పెట్టానండి. సో, అది హైలైట్ అయింది జడ అనేది. ఆహ్, చాలామందికి నచ్చిందనమాట జడని. సూపర్‌గా వచ్చిందని అన్నారు. జడకి కాంప్లిమెంట్ బాగొచ్చింది. ఒకసారి కూడా చూడండి మీరు. అండ్ ఇప్పుడొచ్చి మా డివిజన్‌లో పార్టిసిపేట్ చేసిన 10 మందివి చూపిస్తాను చూడండి. నా పేరు ప్రసన్న, బోరబండ నుండి వచ్చాను. నేను ఈరోజు ఈ ముగ్గేసాను. హాయ్ అండి, నా పేరు హరిణి. నేను కృష్ణానగర్ నుంచి వచ్చాను. ఈరోజు నేను ఈ కాన్సెప్ట్ మీద ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొన్నాను. వినాయకరావు నగర్, బోరాబండ. నెక్స్ట్ ఈ పార్టిసిపెంట్ పేరొచ్చి సరస్వతి అనమాట. అండ్ తిను కూడా మా డివిజన్ నుంచే వచ్చిందండి. అండ్ తను వేసిన ముగ్గొచ్చి ఇది. సో, మీకు ఏదైనా ముగ్గు నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సాయిత్రి నుంచా? ఓకే. లొకేషన్? ఓకే. నా పేరు శ్రీలత. మా ఏరియా వచ్చి నటరాజ్ నగర్. హాయ్, గుడ్ ఈవినింగ్. నా పేరు కోమల్ అండ్ నేను యూసుఫ్ డిజైన్ నుంచి. నా పేరు శ్రావణి. ఆ! ఎర్రగడ్డ డివిజన్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓకే. ఇందులో కాంపిటీషన్కి వచ్చాను. ఓకే. మీ శ్రావణి, నేను మోదీనగర్ నుంచి వచ్చాను. ఇక్కడ ముగ్గురు పోటీ జరుగుతుంటే వచ్చాను. మై నేమ్ ఇస్ రవళిక. నేను ఎర్రగడ్డ నుంచి వచ్చాను. జ్యోతి, ఎర్రగడ్డ డివిజన్. ఓకే. అండి, నా పేరు చందన. నేను ఎర్రగడ్డ నుంచి వచ్చిన సుల్తాన్ నగర్. అండ్ ఇప్పుడొచ్చి అక్కడ పండగ వాతావరణం ఎలా ఉందో చూడండి. అండ్ మిగతా వాళ్ళ రంగోలి అన్నీ వరుసగా చూపించేస్తాను. సో, అందరివి చూసేసేయండి ఒకసారి.
సో ముగ్గుల పోటీ ఫినిష్ అయ్యాక ఈవినింగ్ ప్రోగ్రాంలో చాలా మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయండి. సో అందులో బెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి నేను ఈ 2-3 డేస్లో అది కూడా పోస్ట్ చేస్తాను ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చి. అండ్ నెక్స్ట్ ఇది రంగోలీ కాంపిటీషన్ ఫినిష్ అయిపోయాక కిషన్ గారు అంటే మన కిషన్ రెడ్డి గారు వచ్చి అన్నీ చూశారు. అండ్ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ వచ్చి హాట్ బాక్స్ ఇచ్చారు అందరికీ. సో చూసారు కదండి, రంగోలీ కాంపిటీషన్ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ కాంపిటీషన్లో మీకు ది బెస్ట్ అనిపించిన ముగ్గు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను వేసిన రంగోలీ ముగ్గు కూడా ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.